ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునికి, నరునికి, వ్యాసభగవానునికి, సరస్వతీదేవికి నమస్కరించి భారతంలోని ఏ విషయమైనా కానీ చెప్పుకోవాలనేది సంప్రదాయం. కాబట్టి ఆ సంప్రదాయాన్ని అనుసరించే భగవద్గీతలోని అనేక అంశాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా విషాదంలో పడ్డటువంటి అర్జునునితో మొట్టమొదలు కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? విషాదంలో పడ్డటువంటి అర్జునుడు విషాద యోగంలోకి వెళ్ళిపోయినాడు, పూర్తిగా మునిగిపోయినాడు. ఆ రథం మీద కూర్చున్నాడు, యుద్ధం చేయనన్నాడు, చేతిలో ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు వదిలిపెట్టేశాడు. ఆ సందర్భంలో మొట్టమొదలు కృష్ణ పరమాత్మ అన్నటువంటి మాట ఇదండి. కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఓ అర్జున, ఇదేంటి? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది? అనార్యులకు వచ్చేటటువంటిది, అస్వర్గ్యం అకీర్తికరం, అపకీర్తి వచ్చేటటువంటిది, నీకు స్వర్గం ఇచ్చేటటువంటి పని కాదు ఇది అని ఇందులో రెండు మాటలు చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అనార్య దుష్టం అస్వర్గ్యం అన్నాడు అంటే అనార్యులకు వచ్చేటటువంటిది ఇది, ఆర్యులకు వచ్చేటటువంటిది కాదు అని. ఈ రెండు పదాల మీద ఎంత చర్చ జరిగిందో మహా విద్వాంసులు వీటి మీద చర్చించారు. ఎందుకొరకంటే భారతదేశం ఆర్యావర్తము అనేటటువంటి పేరున్నది. భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటాం మనం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే అని ఈ దేశానికి సంబంధించి ఒకప్పుడు జంబూద్వీపమని, భరతవర్షమని, భరతఖండమని, మేరు పర్వతానికి దక్షిణంగా ఉన్న అంటే మనం ఉన్నటువంటి ప్రాంతమని ఈ విధంగా సంకల్పంలో చెప్పుకునే ఆచారం ఉంది. ఆర్యావర్తం అనేటటువంటి మాట కూడా ఉంది. అంటే ఆర్యులు తిరిగినటువంటి ప్రదేశము. అంటే భారతదేశంలో ఉన్న అందరికీ కూడా ఆర్యులు అనేటటువంటి అర్థంతో ఉపయోగించుకునేటటువంటి పదాలు మనకు ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తాయి. అయితే భారతదేశం మీద విదేశీయులు దండయాత్ర చేసిన తర్వాత ఆర్యులు, అనార్యులు అనేటటువంటి రకమైన ఒకటి జాతివాచకంగా వచ్చింది. అయితే గొప్ప గొప్ప చరిత్రకారులు రాశారు ఈ విధంగా. అంటే ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు ఈ భారతదేశానికి అని. కాబట్టి ఆర్యులు వచ్చారు, మేము వచ్చాము అనేటటువంటి రకంగా ఆ వాదాన్ని బాగా అభివృద్ధి చేశారు. అయితే నిజానికి ప్రాచీన గ్రంథాలలో మనకు ఆర్యులు అంటే శ్రేష్ఠుడు అనేటటువంటి అర్థంలోనే ఉంది. అంటే రామాయణంలో మనకు సీతాదేవి రామచంద్రుని ఆర్యపుత్ర అని సంబోధిస్తుంది. చాలా నాటకాలలో మనకు ఈ సంస్కృత నాటకాలలో ఆర్యపుత్ర, ఆర్యే అని భార్యను సంబోధించడం, ఆర్యపుత్రాన్ని భర్తను సంబోధించడం శ్రేష్ఠుడా అనేటటువంటి అర్థంలో ఉన్నదే అంతే. కాబట్టి శ్రేష్ఠుడైనటువంటి మానవుడు ఈ విధంగా దుఃఖించడు. అంటే ఎదురుగా ఉన్నటువంటి దుర్మార్గులను చూసేసి తాను డీలా పడిపోయి అయ్యో వాళ్ళ మీద నేను బాణాలు ప్రయోగిస్తే వాళ్ళు చనిపోతారే అని అనుకోడు. ఎందుకొరకంటే వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు తాటగట్టారు, నీట నెట్టారు, విషాన్నం పెట్టారు, మీ రాజ్యం మీకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. అన్యాయం, అధర్మం, అక్రమం, అవినీతి, దుర్మార్గాలు చేసినటువంటి వారి విషయంలో ఈ విధమైనటువంటి భావన కలగడం అనేటటువంటి తప్పు. వాళ్ళని శిక్షించాల్సిందే. అది కూడా ధర్మశస్త్రధారి అయినటువంటి వ్యక్తి తప్పకుండా శిక్షించాల్సిందే. లేకుంటే లోకమంతా ఏమవుతుంది? దుర్మార్గులది అయిపోతుంది. అంటే దోపిడీలు జరుగుతాయి, దొంగతనాలు జరుగుతాయి, అక్రమాలు జరుగుతాయి, అన్యాయాలు జరుగుతాయి, అవినీతి జరుగుతుంది. ఈ రాజ్యం సుభిక్షంగా ఉండదు. కాబట్టి కుతస్త్వా కష్మలమిదం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ చెడు ఆలోచన? కష్మలం అనేసినాడు. కష్మలమైనటువంటి ఆలోచన, ఈ పాపభూయిష్టమైనటువంటి ఆలోచన, ఈ అన్యాయమైనటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అనార్యం, అనార్యులకు వచ్చేది. అస్వర్గ్యం, నీవు బ్రతికినన్ని కాలాలలో మంచి పనులు చేసినట్టయితే స్వర్గం లభిస్తుంది. అంటే మంచి జరుగుతుంది అని అర్థం స్వర్గం అంటే అక్కడ. కాబట్టి స్వర్గం రాదు, అంతేకాదు అపకీర్తి వస్తుంది. అకీర్తికరం అర్జున, కీర్తి రాదు నీకు. ఎందుకొరకంటే చేయాల్సిన పని చేయకుండా నీవు ధర్మయుద్ధం చేసి అధార్మికులైనటువంటి కౌరవులను ఓడించి జయం సాధించకుండా ఈ రకంగా నీవు ఆలోచన చేసి ఈ విధంగా కూలబడిపోతే ఎలాగా? విషాదంలో పడిపోతే ఎలాగా? అందుకే ఇది ఎట్లాంటిది? పామరులు పాటించేటటువంటిది, స్వర్గం ఇవ్వదు, అపకీర్తి వచ్చేటటువంటిది. ఉత్తములు, ధైర్యం కలిగినటువంటి వారికి రావాల్సిన ఆలోచన కాదు. నీవు ఉత్తముడవు, ధైర్యం కలిగినటువంటి వాడవు. ఆర్యులైనటువంటి వారికి ఈ విధంగా ఉత్తమ మార్గంలో నడుస్తారు, ధైర్యం కలిగి ఉంటారు. అనార్యులైనటువంటి వాళ్ళు దుర్జనులు, వాళ్ళు అపవిత్రులుగా ఉంటారు, పాపాత్ములు, భీతులు, భయపడతారు. ఆర్యులైనటువంటి వారు ఏనాటికి భయపడరు,
ముందడుగు వేస్తారు. తప్పనిసరిగా చెడును దూరం చేసేటటువంటి విధంగా వాళ్ళు ముందుకు సాగుతారు అనేటటువంటి విధంగా అలాగా అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున అని మొట్టమొదటి మాట భగవద్గీతలో ఈ విధంగా కృష్ణ పరమాత్మ అందించినటువంటి మాట. అందినటువంటి సందేశం ఏంటి? దీని ద్వారా మనం ఆర్యులం కావాలి, అనార్యులం కారాదు. అంటే శ్రేష్ఠ మానవులం కావాలి. అంటే జ్ఞానముండి, తర్వాత లోకం తెలిసి, మంచేదో చెడేదో తెలుసుకొని మంచి మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి అని కృష్ణ పరమాత్మ ఈ పాపంట ఆలోచన కానీ, ఈ భయం అనేటటువంటిది కానీ మనిషికి ఉండరాదు అని బోధిస్తున్నాడు. అలనాడు అర్జునుడికి చెప్పిన ఆ మాట ఈనాడు సర్వప్రపంచానికి వర్తిస్తుందండి. అంటే ఆర్యత్వం అనేది శ్రేష్టవాచకం. అంతేకాక భగవద్గీతలో మనకు మధ్యలోకి వెళ్ళిన తర్వాత శ్రేష్ఠులుగా జీవించాలి అనేటటువంటి ఓ గొప్ప శ్లోకం వస్తుంది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోక తదనువర్తతే. ఉత్తములైనటువంటి వారు ఏ మార్గంలో నడుస్తారో మిగతా అందరూ అదే మార్గంలో నడుస్తారు. మా జానపదులు ఒక మాట చెప్తారండి. ఏమిటంటే ముందరి నాగలు చక్కగా నడిస్తే వెనుక నాగళ్ళన్నీ చక్కగా నడుస్తాయి. ఇదండి సందేశం. కాబట్టి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు, ఒక నాయకుడు అయినటువంటి వాడు, ముందు నడిచేటటువంటి వాడు చక్కగా నడిస్తే మిగతా అందరూ నడుస్తారు. ఇదండి గీతా సందేశం. అంటే లే ఆర్యుడవై ముందుకు రా అని మొట్టమొదటిసారిగా అర్జునునితోటి కృష్ణ పరమాత్మ అలా అన్నాడు. ఆ మార్గం మనం సందేశంగా స్వీకరిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.